12 1 గంట వరకు అవుతుంది. అందరికీ బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు అంతే కదా. ఏది సమకూర కింద పడేసాం అనుకోండి, ఆ ఆహార పదార్థం నేలపాలు అవుతుంది. ఆ పని అయితే ఉంటామో అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఇదైతే నేను చెబుతున్నాను, గ్రాండ్ క్రెడిట్ మీకే దక్కాలి, ఇది మీదే. మీకైతే నేను పేరెంట్స్ కానీ, కోచెస్ కానీ, ప్లేయర్స్ కానీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చెబుతున్నాను. మీకు ఒక విషయం తెలియాలి, ఎందుకంటే కొత్తగా ఆయన ఆర్గనైజర్గా వచ్చాడు, ఆయనకి మనం సపోర్ట్ చేయాలి. తప్పుడు ఇక్కడ టోర్నమెంట్ అంతా నిర్వహించడం జరుగుతుంది. ఆ టోర్నమెంట్ 24th place goes to Chandrasekhar, 401 rupee. These are all small kids in open category. 19th place goes to Lanka Martanda Kumar. బాబు ముందు ఉన్నారు, కొద్దిగా వెనక్కి రండి. ఇది విశాఖపట్నంలో జరుగుతున్న డిస్ట్రిక్ట్ ఓపెన్ టోర్నమెంట్ అండి. సో డిస్ట్రిక్ట్ ఓపెన్ టోర్నమెంట్ అంటే మన స్టేట్లోన ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంది జిల్లా స్థాయిగా. సో దాని పరంగా మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్లోన ఆచార్య చెస్ అకాడమీ తరపు నుండి నేను ప్రశాంత్ సో టోర్నమెంట్ డైరెక్టర్ కింద కండక్ట్ చేశాను. 30,200 క్యాష్ ప్రైజ్ పెట్టాను. టోటల్ 129 ప్రైజెస్ అండి, 300 ఎంట్రీ, వైభవ్ ఫంక్షన్ హాల్ వెన్యూ. సో చెస్ అనేది చాలా బాగా ప్రమోట్ చేయడానికి ఇది ఫస్ట్ స్టార్టింగ్ టోర్నమెంట్ అండి. సో గ్యాదరింగ్ ఆఫ్ 260 పీపుల్, మొత్తం 260 మంది పైనే వచ్చారు. 7 రౌండ్స్ జరిగినాయి. మార్నింగ్ 8:30 నుంచి నైట్ లైక్ ఈవినింగ్ అరౌండ్ 7 అవుతుంది ఇప్పుడు. సో మొత్తం టాప్ 30 ప్లేసెస్ పెట్టాం అండ్ కిడ్స్కి ఒక 50 ప్లేసెస్ పెట్టాం. అండ్ ఆ రోజు ప్రైజెస్ మొత్తం అవన్నీ కూడా ఎవ్రీథింగ్ గాన్ గుడ్. పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు, అసోసియేషన్ సపోర్ట్ చేసింది అండ్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఇట్ వాజ్ ఎ గ్రాండ్ టోర్నమెంట్. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్. సో పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే సార్, లైక్ రెగ్యులర్గా టోర్నమెంట్స్ ఆడిన వాళ్ళు, రెగ్యులర్గా గేమ్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు సార్. సో ఈ టోర్నమెంట్ అనేసరికి గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. వీ కెన్ మీట్ దెమ్, వీ కెన్ ప్లే విత్ దెమ్, వీ కెన్ సీ డిఫరెంట్ వేరియేషన్స్. మూవ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, గేమ్ థియరీ మారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి టోర్నమెంట్స్ అనేవి పిల్లలు ఎంటర్ చేసినా కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ అయితే చేయగలరు కానీ బట్ ఇన్ ద టోర్నమెంట్ దే కాంట్ పార్టిసిపేట్ సో ఈజీలీ. దే షుడ్ గో మోర్ ఫార్ టు కండక్ట్ లైక్ టు ప్లే. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ టు ద కిడ్స్ టు ప్లే అండ్ పార్టిసిపేట్. 260 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.